రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి మరియు రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సర్వీస్ ప్రాజెక్ట్ శ్రీపాదం ద్వారా 127 మంది దివ్యాంగులకు ప్రభా ఫుట్ కృత్రిమ కాళ్ళ పంపిణీ కార్యక్రమం జూన్ 9 నుండి మంగళగిరి విటిజేఎం అండ్ ఐబిటిఆర్ డిగ్రీ కాలేజ్ ఆడిటోరియంలో జరుగుతున్న క్యాంపులో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన దివ్యాంగులు కోల్పోయిన కాలి కొలతల అనుగుణంగా కృత్రిమ కాళ్లను రూపొందించి లబ్ధిదారులకు అమర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గుజరాత్లోని భావనగర్ నుండి విచ్చేసిన నిపుణుల బృందం వివిధ ప్రక్రియలతో కూడిన సంక్లిష్ట తయారీ విధానంలో ప్రతి లబ్ధిదారునికి కృత్రిమ కాళ్లను ప్రత్యేకంగా రూపొందించారు. ఈ కృత్రిమ కాళ్ల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని రోటరీ జిల్లా 3150 గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ రామ్ ప్రసాద్ ప్రారంభించారు. ప్రాజెక్టు ప్రారంభం అనంతరం జరిగిన సభకు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షులు గాజుల శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా రోటరీ జిల్లా 3150 గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ రామ్ ప్రసాద్, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ అధ్యక్షులు విసిరెడ్డి బాలకోటిరెడ్డి, పీడీజీ రవి వడ్లమాని, పీడీజీ అన్నే రత్నప్రభాకర్, పలువురు దాతలు ప్రసంగించారు. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి కార్యదర్శి అందే మురళీమోహన్ రావు ఈ ప్రాజెక్ట్ స్టేక్ హోల్డర్స్ కు ధన్యవాదాలు తెలియజేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఉపాధ్యక్షులు పారేపల్లి నిరంజన్ గుప్తా, డైరెక్టర్లు ప్రగడ రాజశేఖర్, గోలి శ్రీకాంత్, కేవీఎస్ ప్రకాష్ రావు, అందే రేవంత్ కుమార్, కౌపరొత్తు సుందరయ్య, రావెల శ్రీనివాసరావు, సభ్యులు గుంటి నాగరాజు, మునుగపాటి నాగరాజన్, చనుమోలు గోపాల్ తదితరులు ప్రాజెక్టు నిర్వహణలో పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ రామ్ ప్రసాద్. నేను రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 2025-26 గాను గవర్నర్గా ఎన్నిక కాబడ్డాను. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు శ్రీపాదం అనే ఒక పేరుతో కాలు లేని వాళ్ళకి కాలు అమర్చాలి అనే ఒక ఉద్దేశంతో దాదాపు 2 నెలలుగా దీని మీద నిరంతరం కృషి చేస్తూ వాళ్ళు గుజరాత్లోని జామ్నగర్లో ఉన్నటువంటి ఒక సంస్థతో దాదాపుగా ఈ కాలు 3 లక్షల నుంచి 8 లక్షలు అయ్యేటువంటి ఖర్చుది వీరు ఉచితంగా 130 నుంచి 140 మందికి ఈరోజు ఇవ్వడానికి ప్రిపేర్ అయ్యారు. ఈరోజు ముఖ్యంగా మన గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు వచ్చి ఇది ఇనాగరేట్ చేయాలని ఉండింది. అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు. కానీ ఇది చాలా గొప్ప కార్యక్రమం. దీన్ని వీరు ఎంతగా సిస్టమేటిక్గా ఎంత ప్రొఫెషనల్గా చేశారంటే ఈ కాలుతో జైపూర్ లెగ్ అనేది దాదాపుగా 4 కిలోల బరువు ఉంటుంది. కానీ ఈ కాలు 1.5 to 2 kgs మాత్రమే వెయిట్ ఉంటుంది. కానీ ఈ కాలు వల్ల ఉపయోగం ఏంటంటే వీళ్ళు మెట్లు ఎక్కచ్చు, మెట్లు దిగచ్చు, సైకిల్ తొక్కచ్చు, స్కూటర్ తోలచ్చు. మనకు అంగవైకల్యం ఉంది అనే ఒక లేకుండా సులభంగా మన మామూలు మనిషి ఎలాగైతే స్పోర్ట్స్లో కూడా పారా ఒలింపిక్స్లో కూడా ఇటువంటి కాళ్ళు వేసుకొని వాళ్ళు పరిగెత్తారు. ఎందుకంటే ఇది నీ కాడి నుంచి కూడా నీ పైన పోయినా కూడా నీ కింద పోయినా కూడా వీళ్ళు ఈ కాల్ని అరేంజ్ చేశారు. ఇది చాలా మంచి ఉద్దేశం. ఇది చాలా గొప్ప కార్యక్రమాన్ని ఒక 3 సంవత్సరాల ముందు స్థాపించబడినటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వాళ్ళు చేయడం మా రోటరీ సంస్థకి ఎంతో గర్వకారణం. ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని దీనికి ముందుండి నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్క రొటేరియన్ని, అలాగే దీని కన్వీనర్ అయినటువంటి మా అనిల్ చక్రవర్తి గారిని, అలాగే ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాస్ గారిని, సెక్రటరీ గారు అండే మురళీ గారిని, దీనికి దిశానిర్దేశం చేస్తున్నటువంటి పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అన్నే రత్నప్రభాకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ఆఫ్రికా అనే ఒక ఖండంలో కాళ్ళకి చెప్పులు లేకపోయినా వాళ్ళు ఒక లిమ్కా బాటిల్, ఒక కోకోకోలా బాటిల్ని చెప్పులుగా వేసుకొని పోతారు అక్కడ. ఎందుకంటే చెప్పులు కొనుక్కునే దానికి కూడా వాళ్ళకి లేదు. అలాగే అటువంటి ప్రదేశాల్లో కాళ్ళు లేని వాళ్ళు ఎలక్ట్రిక్ వల్ల కాళ్ళు దెబ్బతిని తీసేసిన వాళ్ళు ఎన్నో మంది దీనికి సఫర్ అవుతారు. ఈ కాలు చేస్తా ఉన్న అతను
జామ్నగర్ నుంచి వచ్చాడు ఆయనకి రోటరీ సంస్థ పోలియో నిర్మూలన అనే ఒక నినాదంతో ప్రపంచం మొత్తం మీద ప్రతి తల్లికి, ప్రతి అక్కకి, ప్రతి చెల్లికి ఒక గట్టి హోప్, ఒక నమ్మకం ఇచ్చింది ఏంటంటే మీ బిడ్డలు పోలియో నుంచి దానివల్ల వాళ్ళు సఫర్ కారు, అలాంటిది మీ బిడ్డకు రాదు అనే ఒక ధైర్యం ఇచ్చినటువంటి ఈ రోటరీ సంస్థ పాపం ఆయన ఎలాగో మిస్ అయిపోయి 2 కాళ్ళు చచ్చుబడిపోయినా కూడా కాళ్ళు లేనిది ఎంత బాధ ఉంటుందో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఈ కృత్రిమ కాళ్ళని అరేంజ్ చేస్తున్నారండి. దీనికి ఖర్చుకు గాను దాదాపు 20 లక్షల రూపాయలు అయింది. అయినా కూడా దానికి రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ ప్రెసిడెంట్ బాలకోటి రెడ్డి గారు బీజీఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా అనే ఒక సంస్థకి ఆయన డైరెక్టరు. వారి సహాయ సహకారాలు దాదాపు 12 లక్షల నుంచి ఆయన ఇచ్చారు. మిగతాది మా రోటరీ మిత్రులు అందరూ కలిసి వేసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారని దానికి మీ అందరికీ చుట్టుపక్కల ఉన్న మంగళగిరి ప్రజలందరూ కూడా, చుట్టుపక్కల ఉన్నటువంటి గుంటూరు, ప్రకాశం జిల్లాలే కాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి ఈరోజు ఇది వేయించుకొని దీనివల్ల వాళ్ళు ఎంతో లబ్ధి పొంది ఆ మనసులో ఉన్నటువంటి ఆ బాధని, ఆ అంగవైకల్యం అనే ఒక లేదు మాకు అనే ఒక ధైర్యంతో వాళ్ళు ముందుకు పోయి వాళ్ళ కార్యక్రమాలు, దైనందిన కార్యక్రమాలు కానీ వాళ్ళు ప్రతి ఒక్క దాంట్లోనూ కానీ ఇదెంతో ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు, మా మంగళగిరి వారికి, రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. ఈరోజు శ్రీపాదం అనేటువంటి పేరుతో ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్లో 130 లెగ్స్ ఈ దివ్యాంగులకు ఇవ్వటం జరుగుతూ ఉందండి. ఈ ఎవరైతే నడవలేని దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి మొబిలిటీ కల్పించడమే ముఖ్య ఉద్దేశం. కాకపోతే ఏంటంటే ఈ కన్వెన్షనల్ లెగ్స్ ఏంటంటే జస్ట్ అది పీవీసీతో తయారవుతాయి, దానికి ఫంక్షనాలిటీ ఉండదు, చాలా హెవీ ఇన్ వెయిట్ అట్లా ఉంటాయి. సో అవి కాకుండా వీళ్ళకి మరింత సౌకర్యవంతమైనటువంటి లెగ్స్ ఇవ్వాలి అనే సంకల్పంతో మేము ఈ జామ్నగర్, గుజరాత్లో ఉన్నటువంటి జామ్నగర్లో ఉన్నటువంటి ఒక ఫౌండేషన్ వాళ్ళతో టైప్ అయ్యి ఈ సౌకర్యవంతమైనటువంటి లెగ్స్, ఈ ప్రభా ఫుట్ అనేటువంటివి ఇస్తూ ఉన్నామండి. వీటితో ఏంటంటే నడవడము, మెట్లెక్కడము, సైక్లింగ్ చేయటము, ఇట్లాంటి యాక్టివిటీస్ అన్ని చాలా సునాయాసంగా చేయొచ్చు. ఇది ఆల్మోస్ట్ కొంత ట్రైనప్ అయితే కనుక వాళ్ళు ఒక వీక్ డేస్ ఒక నార్మల్ న్యాచురల్ లెగ్ ఎలా ఉంటుందో అదేవిధంగా వాళ్ళు చేసుకోగలుగుతారు. సో ఒక 130 మంది దివ్యాంగుల జీవితాల్లో ఒక మంచి మార్పు తీసుకురావడానికి కారణమవుతున్నందుకు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అండ్ రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ నుంచి మా రొటేరియన్స్ అందరం కూడా ఎంతో హ్యాపీ ఫీల్ అవుతాము. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో శ్రీపాదం పేరిట 9వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ఈ కాళ్ళు లేని దివ్యాంగులకి కాళ్ళు అందించడం జరుగుతుందండి. 9, 10, 11 తారీఖుల్లో కొలతలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 12, 13 తారీఖుల్లో వాళ్ళు తయారీ విధానంలో ఉన్నారు. ఇవాళ 12, 13వ తారీఖు మధ్యాహ్నం నుంచి 15వ తారీఖు సాయంత్రం దాకా వాళ్ళకి కాళ్ళు ఏవైతే కొలతలు తీసుకున్నారో వాళ్ళందరికీ కాళ్ళు అందించడం జరుగుతుంది. ఇది ఈ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారి ఆర్థిక సహకారాలతోనూ మరియు బీజీఆర్ మైనింగ్స్ అయినటువంటి బాలకోటి రెడ్డి గారి సహకారంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాం. దీనికి సుమారుగా 24 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి. దీనికి బీజీఆర్ మైనింగ్స్ వాళ్ళు 12 lakhs ఇచ్చారు. మిగతాది మన క్లబ్ నుంచి ఫండింగ్ చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు చేయటం మనకి కొత్త కాదు. ఇంతకు ముందు కూడా చేతులు లేని వారికి చేతులు అందించడం జరిగింది. ఇంకా ముందు కూడా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున మరిన్ని కార్యక్రమాలు చేపడతామని మనవి చేస్తున్నాం.